ఇది వచ్చేసి కర్రీ పాయింట్ అండి. సో ఇండియాలోనే ఫస్ట్ టైం మేము మోడ్యులర్ కింద తయారు చేసామండి. ఇప్పుడు ఇంత పెద్దగా మీకు కనిపిస్తుంది కదా, బయట అంతా ఏంటంటే వెల్డింగ్ చేసేస్తారు. మాది అలా కాదండి. ఇప్పుడు ఈ మొత్తం కర్రీ పాయింట్ ఈ చిన్న బాక్స్ లో ఫిట్ అయిపోయింది. టోటల్ కర్రీ పాయింట్ ఏ పార్ట్ కా పార్ట్ రిమూవ్ అయిపోద్దండి. ఇలా బాక్స్ లో ఫిట్ అయిపోద్ది. సో ఆల్ ఓవర్ ఇండియా ఈజీగా ఇది షిప్ అయిపోద్ది. కానీ చాలా తేలికగా కూడా ఉంది. సో వీల్స్ కి బాల్ బేరింగ్ ఉంది కాబట్టి మీకు తేలిగ్గా ఇలా ఫ్రీ మూవ్మెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్ కూడా తీసుకెళ్తారు. తర్వాత ఫెస్ట్ ఉంటాయి, ఈవెన్ క్యాటరింగ్ కి తీసుకెళ్ళాలి. పెద్దది కాకుండా కింద పార్ట్ రిమూవ్ అయిపోద్దండి. ఈ పై పార్ట్ వరకు తీసుకెళ్లొచ్చు. ఈ అద్దాలు కూడా తీసేసుకొని పై పార్ట్ వరకు వాళ్ళు కర్రీ పాయింట్ కింద అక్కడికి ఆటోల్లో గానీ అలా తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఇది హీట్ గా ఉంటుందా మరి? వేడిగా ఉంటుందండి. యాక్చువల్ కర్రీ పాయింట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది వచ్చేసి 12 బౌల్స్ అండి. పెద్ద గిన్నె అండి. దీన్ని జిఎన్ ప్యాన్స్ అంటాం. ఇది ఒక షేప్ ఉంది కదా, ఇదే డబల్ బౌల్ కింద కూడా మనం చేసుకోవచ్చు. ఈ డబల్ బౌల్ కూడా దొరుకుద్ది, త్రిబుల్ బౌల్ కూడా దొరుకుద్ది. అంటే 3 ఇంతల బౌల్ సింగిల్ గా దొరుకుద్ది. సో ఇంటర్చేంజబుల్. దీన్ని జిఎన్ ప్యాన్స్ అంటాము. ఇంటర్చేంజబుల్ బౌల్స్ అనమాట. వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ఉంటాయి. సో ఇది కూడా పార్టీషన్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. బయట ఏంటంటే వెల్డింగ్ చేసేస్తారు. అవును. సో ఇది అవసరం లేదనుకుంటే ఒక సింగిల్ కూడా పెట్టుకోవచ్చు, పెద్దది పెట్టుకోవచ్చు అండి. సో టోటల్ గా ఎక్కడ అన్ని పార్టీషన్స్ రిమూవ్ అయిపోతాయండి దీనిలో. అండ్ గిన్నెలు కూడా ఒకదాని లోపలికి ఒకటి వెళ్ళిపోతుంది. సో ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు మనం. అంతేనండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది ట్యాంక్ అండి. దీనిలో వాటర్ పోస్తుంది. ఇది హీటర్ అండి. హీటర్ వచ్చేసి వాటర్ ని హీట్ చేస్తాయి. అండ్ ఈ బౌల్స్ అనేవి వాటర్ లో మునుగుంటాయండి. సో వేడి నీళ్ళ ద్వారా ఇది హీటింగ్ అండి. కానీ చాలా చోట్ల ఏంటంటే ఈ బౌల్స్ అసలు వాటర్ లో మునగవు, ఆవిరి ద్వారా హీటింగ్ అంటారు. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుదండి. అండ్ మా దానికి వచ్చేసి టెంపరేచర్ కంట్రోలింగ్ కూడా ఉంటది. వాటర్ ఎంత వేడి కావాలో అంత వేడి దీనిలో పెట్టుకోవచ్చు. ఓకే. ఈ బౌల్స్ అనేది ఫుల్ కింద వరకు వస్తుంది. కింద వరకు వస్తాయండి. ఇది కింద వరకు ఉంది కాబట్టి వాటర్ లో మునిగి కర్రీ పాయింట్ అనేది వేడి ఉంటుంది. ఇక్కడ వాటర్ పార్ట్ వరకు ఇది కావాలంటే ఈ పార్ట్ వరకు తీసుకొని వెళ్ళొచ్చు అండి. సో ఎక్కడైనా ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒక స్టాండ్ మాదిరిగా కింద ఉంచుకోవచ్చు. అంతేనండి. సో మల్టీపర్పస్. ఇది వచ్చేసి వాటర్ డ్రైనింగ్ అండి. ట్యాప్ కూడా ఇటు ఇచ్చున్నాము. వాటర్ కూడా డ్రైన్ చేసుకోవచ్చు. సో వెరాజ్ ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ చిన్నపాటిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంది అనేటప్పుడు ఇంటి గుమ్మంలో కూడా ఇట్లా కర్రీ పాయింట్ పెట్టేసుకొని నైట్ టైం మనకు కావాలనుకునేటప్పుడు లోపల పెట్టేసుకొని మళ్ళీ డే టైంలో మళ్ళీ దాన్ని బయటికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కింద వీల్స్ ఇచ్చారనమాట. అందుకే మూమెంట్ అనేది చాలా ఈజీగా వస్తుంది.